నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కలెక్టర్లతోని భేటీ అయ్యారు. ఆ భేటీలో చాలా కీలకమైన అంశాలు అయితే మాట్లాడడం జరిగింది. అలానే ఏదైతే ఇప్పుడు ఈ పాలన ఉందో, ఏవైతే ఇప్పుడు పనులు చేస్తున్నారో అవన్నీ ప్రజలకు నచ్చట్లేదని చెప్పేసి కూడా కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. సో దీని మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూస్తే కలెక్టర్లతో భేటీ అయ్యారు. కానీ ఆ భేటీ ఎంత అసంతృప్తిగా ఉంది అనేది అది చూస్తే మనకు అర్థమవుతుంటుంది. చాలా వరకు ఆయన మాట్లాడింది ఏంటంటే ఏపీ ప్రజలకి మన పాలన, మీరు చేసే పనులు నచ్చట్లేదు అని చెప్పేసి స్టార్ట్ చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన రీసెంట్ పాస్ట్లో కలెక్టర్స్ కాన్క్లేవ్ విపరీతంగా కలెక్టర్స్తో మీటింగ్స్ అవుతున్నాయి. అలాగే మంత్రులతో మీటింగులు, క్యాబినెట్ మీటింగులు అట్లా కూడా ఆయనకి ర్యాంకులు ఇవ్వడం, తర్వాత ఎమ్మెల్యేల పనితీరుని బేరీజ్ వేస్తూ చర్చనీయాంశాలు, వాళ్ళ పనితీరు మీద సమీక్షలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్ ప్రాసెస్లో. బట్ దిస్ ద ఫస్ట్ అవర్ టైం యాక్సెప్టింగ్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నది ఒక కాన్సెప్ట్. ఇది అంటే సాధారణంగా మనం ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం ప్రజల కోసం అని మన ఈరోజు దగ్గర భ్రమిస్తున్న దగ్గర ఆయన డొల్లతనం ఆయన బయట పెట్టుకున్నాడు. సే ఫర్ ఇన్స్టెంట్ కలెక్టర్స్ మీరు బాగా పనిచేస్తారని నేను అనుకుంటున్నా, నేను మంచి టాస్క్ ఇస్తున్నాను మీరు అనుకుంటున్నారు, నేను బాగా పనిచేస్తున్నాను అనుకుంటున్నారు. బట్ అవుట్కమ్ ప్రజలకు అది నచ్చట్లేదు. ప్రజలకు అది నచ్చట్లేదు అన్న విషయం మనం గ్రహించకుండా గుడ్డే చేతిలో పడినట్టు పని చేసుకుని వెళ్తున్నాం మనం ఈ 2 ఏళ్ళు బట్టి. అంటే 18 నెలల పైచీలకు 19 నెలలు. దీని అవుట్కమ్ మనం ప్రజల్ని సాటిస్ఫై చేయట్లేదు అన్నది ఒక ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారు డిరైవ్ అయినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ఆయనకే 0 మార్కులు వేసుకున్నప్పుడు మిగిలిన వాళ్ళందరి పరిస్థితి వాస్తవానికి దగ్గరగా. సో ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద, ఎష్యూరెన్సెస్ మీద అండ్ ఫాల్స్ దాని ప్రామిసెస్ మీద వచ్చిన ఈ ప్రభుత్వానికి సస్టైనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లా మనుగడ సాగించాలి ఫర్దర్ అన్న దగ్గర. సో ఇప్పుడు నిన్న జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉందా అంటే నాకైతే కనబట్టలేదు. ఎందుకు అంటే 2 సంవత్సరాలు పుణ్యకాలం గడిచిపోయింది. ఒక పక్కన పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అంటే, పుణ్యకాలం గడవడం అంటే ఏంటి, మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఇవ్వలేకపోయారు. 2 ఇయర్స్ ఫెయిల్యూర్ కనబడుతుంది. ఒక పక్కన సంక్షేమ ప్రాస్పెక్ట్, సంపద సృష్టిస్తాం, డెవలప్మెంట్ మాడ్యూల్లో మమ్మల్ని మించిన వాళ్ళు లేరంటారు. నిన్న జిఎస్టీ వసూలు చూసుకుంటే ప్యాథటిక్. అండ్ జిఎస్డిపి అంటే ఇండివిజువల్ గ్రోత్ ఫర్ ఇండివిజువల్ దగ్గర ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్. వాడు ఆ తపేల ఛానల్లోనే నమ్మట్లేదు. ఇంకా ప్రజలు ఇంకేం నమ్ముతారు? ఆఫ్టర్ ఆల్ కిరసాయలు నమ్ముకున్నోడికే తెలివితే ఎట్లుంటే మరి మిగిలిన వాళ్ళందరికీ. సో కన్విన్సింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఒక బుల్డోస్ చేసుకుంటూ మాటల ప్యారడీతోనూ మాటల గారిడీతోనూ చెప్పుకుంటూ వెళ్తే దగ్గర ప్రభుత్వ డొల్తనం ఎప్పటికప్పుడు కనబడుతుంది. మూడోది, ఒక ఏ అంశాల మీద ప్రభుత్వాన్ని, అవతల ప్రభుత్వాన్ని ఎండగట్టుకుని వీళ్ళు సక్సెస్ వచ్చారు. ఉదాహరణకు లిక్కర్. ఏం తమ్ముళ్ళు మద్యం రాకపోతే సాయంత్రం కష్టపడుతూ వస్తారు మీరు, సాయంత్రం మీకు క్వార్టర్ అయినా కావాలా, 99 రూపాయలకి నేను ఇస్తానన్న దగ్గర రెవెన్యూ మాడ్యూల్ చెక్ చేస్తే అట్లీస్ట్ 10% సస్టైనిటీ గ్రోత్ ఉంటుందనుకుంటే కూడా ఆ లిక్కర్ దీంట్లో కూడా ఇంత ఫెనామినల్గా 64,000 పైచీలకు బెల్ట్ షాపులు కానీ, లేదంటే ఇబ్బడి ముబ్బడిగా ఎవరికి పడితే వాళ్ళకి లైసెన్స్లు ఇచ్చి షాపులు పెట్టిన నేపథ్యంలో చూసుకుంటే ఈడ్స్ కొడితే 3% గ్రోత్ కనబట్టలేదు దాంట్లో. అందులో మళ్ళీ కల్తీ మద్యం. దానికి తోడు వీళ్ళు మొలకల చెరువు బ్రాండ్లు తెగ చెలరేగిపోతున్నారు. కానీ దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ బుల్డోస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత ఈ పర్యాటక రంగానికి సంబంధించిన అంశంలో ఒక మంత్రి, ఆర్థిక మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఓ తలా తోకాలని ఎవరనని అక్కడ చేసి కూర్చోపెడతారు. ఉదాహరణకి ఆ పర్యాటక రంగ బిల్డింగ్స్ తీసుకుందాం. ఏది విశాఖపట్నంలో కట్టిన రుషికొండ ప్యాలెస్. గుండు చెక్కేశారు, చచ్చారు, బతికారు, 4 ప్రాణాలు తినేశారు ఆ టెన్యూర్ అంతా. పైపించి భారతమ్మ కోసం కట్టారని చెప్పి ఇంకో సాగు చచ్చారు. లాస్ట్కి వస్తే ఈ అద్భుతమైన భవనాలు ప్రపంచంలో ఎక్కడ చూడలేకపోయాం, ఇంత భవనాలు కట్టారని చెప్పి ముఖ్యమంత్రి గారు అబ్బురుపోయారు. ఏది జపాన్ టెక్నాలజీతో భూకంపాలు వచ్చినా ప్రపంచం తెరబడిపోయింది, దీనికి ఏంటి కావని. ఇటు తిప్పి పవన్ కళ్యాణ్ గారు పెచ్చులు ఓడగొట్టి చూపిద్దామని ప్రయత్నించినా సరే పెచ్చు ఎలా పడుతుందో కూడా ప్రాథమిక అవగాహన లేకుండా పెచ్చులు కార్యక్రమం తెరలేపాడు. ఓవరాల్గా ఇవన్నీ చూసుకుంటే పెచ్చులు ఊడిపోతుంది వరకు ప్రభుత్వానికి. ఇక్కడ మీరు చూసుకుంటే సిఆర్ఐడిఏ భవనం అద్భుతం సృష్టించామని చెప్పి ఓపెనింగ్ చేసిన దగ్గర 11,000 కోట్లు ఖర్చు, 11,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ తగలబెట్టారు దాని మీద. తర్వాత టెంపరీ బిల్డింగ్లు అని చెప్పి సచివాలయాన్ని, హైకోర్టుని అండ్ ఇంకోటి ఏంటి అసెంబ్లీ భవనాలని, వీటన్నిటి కూడా ఈడ్స్ కొడితే అన్ని టెంపరీ అంటారు. ఇంకా మిగిలిన క్వార్టర్స్ కానీ ఆ పనులు ఏవి ఇంకా కంప్లీట్ కాలే, దానికి వేల కోట్లు తగలబెట్టి చూపించారు. ఇటు తిప్పి చూస్తే రుషికొండకి ఇంకా 7 బ్లాకులు కట్టాలి అక్కడ. ఇంకా విజయనగర ప్యాలెస్ ఇలాంటివి ఉన్నాయి. ఇంకా 4-5 బ్లాకులు కూడా కట్టాలి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కట్టిన గాడికి ఖర్చు చూస్తే బడ్జెట్ టోటల్ ఎలకేషన్ దానికి 497 కోట్లు ఎలకేట్ చేసుకున్నారు. దగ్గర 500 కోట్లు ఖర్చు పెట్టింది 290 కోట్లే. అంత ఇంటర్నేషనల్ టెక్నాలజీకి. మళ్ళీ చూస్తే డొల్తనం కొట్టొచ్చినట్టు కనబడిపోతుంది. అబద్ధాలు ఎన్నాళ్ళు ఆడతారు? ఓ పక్క పయ్యవల కేశవ్ గారు ఆర్థిక మంత్రికి ఆయన ఏం చెప్తున్నాడు,
మాకు టాటా వాళ్ళు వచ్చి అప్రోచ్ అవుతున్నారు, లీలా. అండ్ లీలా కెంపాక్షి వాళ్ళు వచ్చి అప్రోచ్ అవుతున్నారు, అది కాక రిసార్ట్స్ వాళ్ళు వచ్చి అప్రోచ్ అవుతున్నారు, వేరియస్ హాస్పిటాలిటీ కూడా వస్తున్నారు. ఓవరాల్గా ఇది టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ సంబంధించిన అంశాల్లో మేము ముందుకెళ్ళడానికి చూస్తున్నాం. ఇది వెనక్కి మడత పెడితే ఈ బిల్డింగ్ నేనైతే చచ్చినా కట్టను, ఎలాగో మీరు ఏది చేయరు, కొనవని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడం తప్ప ఇంకో పని చేయరు మీరు. ఈ ప్రాస్పెక్టివ్లో ఒక ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారి డోలతోనూ ఎక్కడికక్కడ ఆయనే తెలియజెప్పుకుంటారు, నేను కూడా కాదు. నేనైతే ఇలా బిల్డింగ్ కట్టినాడు, కట్టిన దగ్గర మళ్ళీ ఇవాళ దానికి ఇచ్చే ఆలోచన ఏంటి, నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా. ఇక్కడ మీకు ఫలక్నామా ప్యాలెస్ ఉంది, అది తాజ్ గ్రూప్ వాడు మెయింటైన్ చేస్తున్నాడు. అలాంటి తాజ్ గ్రూప్ వాడిని పిలిచి అక్కడ అప్పు చెప్తే ఫలక్నామా ప్యాలెస్కి ధీటుగా కింద రుషికొండ నుంచి గుర్ర బగ్గిలో పైకి తీసుకెళ్తాడు. ఇక్కడ కూడా సవారీ ఉంటుంది కదా. ఇవన్నీ మనలాంటి తెలివి తక్కువ, నాలాంటి తెలివి తక్కువడికే తెలిస్తే అంత 45 సంవత్సరాల అపార అనుభవం, ప్రపంచాన్ని తిరగబెట్టేసిన ఆర్థికవేత్త, ఇన్ని కబుర్లు చెప్పిన ఆయనకి ఇలాంటి ఆలోచన రావట్లేదంటే బాధాకరంగా ఉంటుంది కదా. అది ఆయన ఎంతటైనా కలెక్టర్స్ కాన్క్లేవ్లో ఆయన రివీల్ చేసుకున్నాడు. సో వీటన్నిటి సారాంశం ఏంటంటే ప్రభుత్వం పనితీరుని గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికే తప్ప వీళ్ళు ఏ విధంగానూ దాన్ని సస్టైన్ చేయలేకపోతారు. ఎగ్జిక్యూషన్ ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఒక ఇప్పుడు ఒక కంపెనీలో నేను జాబ్ చేస్తుంటాను, నాకు నచ్చక రాజీనామా చేసి ఇంకో కంపెనీ చేస్తాను. అక్కడ రెడ్డి వచ్చాడు మొదలెట్టండి, మొదటి నుంచి కూర్చుని పరబ్రహ్మాన్ని బ్రహ్మానందం గారిలో పాడుకుని మొదలెట్టాం కదా. అలా బ్రహ్మానందం గారి సినిమా చూసి ఒకటి అక్కడ ఒక డైలాగ్ చెప్పరా అంటాడు, మర్చిపోతాడు, ఏరా మర్చిపోతాడు, మళ్ళీ పరబ్రహ్మాన్ని పూజ చేస్తాను కానీ పాట మొదలెట్టు. అలాగా ఈ పరిస్థితి అలా కాదు కదా. ఇట్స్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ గవర్నెన్స్. కంటిన్యూషన్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి, ఆ రిలే బ్యారలు పట్టుకుని మిగిలిన 5 ఏళ్ళు మీరు పెరిగేద్దాం. అది కూడా చేత కాక అంతా వాడే చేసాడు, అంతా నువ్వే చేసావు అని ప్రకాష్ రాజ్ సినిమాలో బొమ్మరిల్లి సినిమా కథలు చెప్తే ఎవడంటాడు, ఎన్నాళ్ళంటారు. అంటే ఇది ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని కూడా ఒక చేతకాంతనం అంటారు. చేతకాంతనం స్ట్రాటజీ అంటే నేనేం చేయలేదు దాన్ని. చేతనైనతనం చేతకాంతనం అని 2 ఉంటాయి. చేతనైనతనం అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్, అక్కడి నుంచి పరిగెట్టించడం. ఉదాహరణకి లెక్కరు, ప్రభుత్వంకి ఆదాయ వనరు సృష్టించిన ఒక నేపథ్యానికి ప్రభుత్వం లెక్కర్ షాపులు సంపాదిస్తే ఇప్పటిముప్పటిగా డబ్బులు సంపాదిస్తే ఇది సంపద సృష్టించడం అంటే. జగన్మోహన్ రెడ్డి నువ్వు తక్కువ బ్రాండ్లు పెట్టి సంపద సృష్టించలేపో, నేను బ్రాండ్లతో ఎక్సెస్ రెవెన్యూ తీసుకొస్తున్నాను. ఇలాంటి కంపారిజన్స్ ఇస్తే అవునరా బాబు ప్రభుత్వం అమ్ముతుంది, గాంధీ జయంతి నాడు మందు దొరకదు, సాయంత్రం టైమింగ్స్ ఉంటాయి, పర్ఫెక్ట్ యాక్యురేట్ టైంలో సాయంత్రం 8, 9 క్లోజ్ చేస్తారు. ఇప్పుడు అదేం లేదు కదా. సో ఇవన్నీ ఫెయిల్యూర్స్ ఎక్కడికి అట్రిబ్యూట్ అవుతాయి. ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా నేను చెప్పేస్తాడు, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గానే ఉంటే అన్నీ బాగుంటాయని. లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారిని కూడా క్వశ్చన్ చేసేస్తుంటే ఏడీ తెలియని పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసేసే స్థాయికి పెంచుకున్నాడు అంటే చంద్రబాబు గారు ఎటు నుంచి వెళ్తుందంటే. అండ్ అట్లానే చూస్తే సార్ మీరు అన్నట్టు సైలెంట్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు, ఒప్పుకుంటున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. కాకపోతే ఒప్పుకోవడం కానీ ఇంకా ఉంది దీంట్లో, అక్కడ కంక్లూజన్ చేయడానికి లేదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తేనమ్మా, మనం రెవెన్యూ మాడ్యూల్స్ గురించి మాట్లాడతారు కదా, ఆయన ఎంతసేపు సంపద సృష్టించడం, పోర్ట్ ఆదాయ వనరు కింద చూడాలి కదా. ఆదాయ వనరుకి నువ్వు చేస్తున్న ఎఫర్ట్స్ ఏంటి, నాకైతే బడ్జెట్ ఎలకేషన్స్లో పోర్ట్లకి ఎలకేట్ చేసింది లేదు. కానీ ఇక్కడ బేగలు పోయి 10 పోర్ట్లు ఉన్నాయి, 10 ఫిషింగ్ ల్యాండరింగ్ సెంటర్లు ఉన్నాయి, 10 ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి, దావోసీల దగ్గరికి విదేశాలు వెళ్ళి బేగలు పోతున్నారు. ఇక్కడికి వస్తే అబ్బదబ్బ చెప్ప. సో నీకు ఎక్కడ రిసోర్స్ వస్తుందో, డబ్బుల రూపాయి వచ్చి దగ్గర ఎఫర్ట్స్ లేవు. కానీ కథలు చెప్తుంది సంపద సృష్టి మీద ఫోకస్ చేసి మాట్లాడుతున్నాం. సరే ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్కి వద్దాం. ఇండస్ట్రియలైజేషన్ దొరికినట్టు 99 పైసలకి ల్యాండ్లు ఇచ్చుకుని వెళ్ళిపోవడం కాదు కదా ఇండస్ట్రియలైజేషన్ అంటే. భూమి పూజలు చేసి రాళ్ళు ఎట్టేసిపోవడం కాదు కదా. గ్రౌండ్ అవుతున్నాం ఏంటి. ఇప్పుడు నేను 10 రూపాయలు డబ్బులు వచ్చారా మనకి వాళ్ళ జీతంతో, దీంతో ప్లానింగ్ అని చెప్తాం. అయితే ఇంత జబ్బులు రాష్ట్ర ఖజానాకు వచ్చాయి. ఒక పక్క రాష్ట్ర ఖజానాకి రెవెన్యూ డెఫిసిట్ ఇలా కొట్టొచ్చుంటే కనబడుతూనే ఉంది క్వార్టర్లీ వైజ్. నేను కూడా కదా కాకి రిపోర్ట్ చెల్లు అని కొడతాడు, డీప్ మీద హెడ్ మాస్టర్ గారు దెబ్బలేస్తారు చూడు మనం హోంవర్క్ చేయకపోతే, అలా కొడుతున్నది. యువతలు ఏం చెప్తుండ్రు, ప్రపంచం తెరబెట్టేసాం మేము, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం, 11 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, ఈ సంవత్సరానికి 20 లక్షలు ఇస్తాం. ఎన్నాళ్ళు ఈ అరికదా కాలక్షేపం. దానికి బేర్ మినిమం ఎక్కడ ఉంటుంది, పిఎఫ్ అకౌంట్లు కొడితే కొత్త పిఎఫ్ అకౌంట్లు ఎన్ని ఓపెన్ అయ్యే తెలుస్తాయి. శూన్యం. ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి వెళ్ళి ఓపెన్ చేసి ఎన్ని కంపెనీలు కొత్త ఫ్లోట్ అయ్యే వాళ్ళ ఈ క్వార్టర్లో, లాస్ట్ క్వార్టర్లో, దానికన్నా ముందు క్వార్టర్లో కొడితే శూన్యం. ఏంటి చెప్తారు, ఒక కంపెనీ పేరు చెప్పండి అంటే తడువుకుంటారు. గూగుల్ తెచ్చాం తెలుసా అంటారు, మళ్ళీ అదాని వస్తాడు డేటా సెంటర్ నాది అంటాడు, గూగుల్ది డేటా వస్తుంది సార్ దీంట్లో పెడతానంటాడు, అదాని బాగా చేస్తుండని. మాకు ఈ కథ అంతా ఎలివేషన్స్, ఈ కథ వాస్తవం. అంటే టీసీఎస్ తీసుకొచ్చింది, టీసీఎస్ కి ఇప్పుడు అడ్డుపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. టీసీఎస్ కి తెచ్చారన్న దగ్గర ఈ రోజు కాడ థ్యాంక్స్ చెప్పలేము మీకు. టీసీఎస్ చూడు బాబు మీరు మాకు 99 పైసలకి ల్యాండ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఏదో పెట్టాలి కదా. నువ్వు టీ కాఫీ నాకు వస్తాం ఇంటికి వస్తే థ్యాంక్స్ అమ్మా బాగుందమ్మా టీ అని చెప్పి వస్తాం రావా, అవి ఏమైనా కనపడ్డాయా? దీనికన్నా ముందు విప్రోడికి ఇచ్చారు ల్యాండ్, ఆడ బిల్డింగ్ కూడా కట్టాడు మన ఉద్ధరించడానికి. ఏది
యాక్టివిటీ స్టార్ట్ అయిందని అడుగు అబ్బా చిప్ కంపెనీ కొండలు ఇచ్చేసారు రుషికొండ అన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టారు 2 చిప్ కంపెనీలు నిలబెట్టారు ఫంక్షనింగ్ అవుతుంది అడుగు తూచు. జగన్మోహన్ గారి కక్ష వల్లనే ఈరోజు ఇలాంటి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, వ్యతిరేకిస్తున్నారు. అన్నిటికీ కక్ష ఎందుకు పెంచుకున్నారు వీళ్ళ పిల్లల భవిష్యత్తు మీద అని చెప్పేసి లోకేష్ గారు అంటున్నారు. ఏ పిల్లల భవిష్యత్తు మీద? పిల్లల భవిష్యత్తు ఆడుకుంటుంది మీరే. ఫేజ్ రీఎంబర్స్మెంట్లు ఇవ్వక, పిల్లలు చదువుకున్న పిల్లలకి సరైన వసతులు లేక, అన్నీ నేనే చేశాను కొత్త కథలు చెప్పుకుంటూ ముందుకెళ్తారు తప్ప ఏం చేశారు చెప్పంటే చెప్పట్లే కదా. మీరు ఏ అంశమైనా తీసుకుని ఇది ఈ ప్రభుత్వ పనితీరుతో 10 అడుగులు ముందుకెళ్తున్నాం అందరు. లోకేష్ గారు ఎవరు చెప్పడానికి అమ్మా? ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే డొలుతున్నాం. నాకు ఒక ప్రైమరీ ఎగ్జిక్యూషన్ ఆఫీసర్స్ ఎవరంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఫర్ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్. వాళ్ళ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ సమీక్షలో ఆయన ఒక గవర్నమెంట్ అథారిటీకి హైయెస్ట్ అథారిటీ ఆయనే, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి గారు. ఆయన ఒప్పుకుంటుంటే మిగిలిన వాళ్ళు ఇప్పటి వరకు మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు గట్టి? అరే ఇంత చేసాము, అభివృద్ధి ఇంత చేసామంటే మాటకేమో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చూపిస్తుంది. అప్పుడిన్న అప్పులు చేశారు, అందుకే ఇంకా కూరుకుపోతుంది ఏం చేయలేకపోతున్నా, నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెప్తున్నారు. పోనీ వస్తున్నాయి, ఇంతకన్నా తీసుకొచ్చాం, ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చాం, మాతోనే సాధ్యమైంది అని అన్నారు. మళ్ళీ ఎవరు చూస్తేనేమో ఇలాంటిది ఏం లేదు అంటున్నారు. ఏది నమ్మాలి సార్ అసలు? అదే చెప్తున్నాను. నాన్న పులి కదా, ఒకసారి ఏమైంది నాన్న పరిగెట్టుకొచ్చాడు, రెండోసారి ఏమైంది మళ్ళీ నాన్న పరిగెట్టుకొచ్చాడు, మూడోసారి ఏమైంది పులి వచ్చి నిజంగా తినేసిందండి, నాన్న వచ్చాడే. అదే అవుతుంది వాళ్ళు. అందుకే అబద్ధాల పునాదుల మీద ఏదైనా ఏర్పాటు చేస్తే సామ్రాజ్యాలు అవి లాంగ్ టర్మ్ సస్టైనిటీ ఉండవు. ఇవాళ టెంపరీగా ఉమ్ముతాడు కథలు. నీకు కిరసాలడికే కోపం వస్తుందంటే ఆలోచించుకో. ఆడే సిరెత్తి పేరు పెడతాడు మాడతండి. చేతి ఎలివేషన్స్తోనూ వాస్తవానికి దూరంగా మనం నేల విడిచి సాము చేస్తున్నప్పుడు కుదరవు. ముఖ్యంగా చంద్రబాబు గారు ఆ కలెక్టర్స్ కాన్క్లేవ్ సారాంశం ఏహపరాలు మర్చిపోయి మాట్లాడకుండా వాస్తవానికి దగ్గరగా వచ్చారు. ఆయన ఇక్కడి నుంచి దీన్ని ఏం చేయాలంటే దీన్ని బ్యాలెన్స్ చేయాలా. ఇప్పుడు మనం నడి సముద్రంలో ఉన్నాం, 2 సంవత్సరాల దగ్గర కంప్లీట్ అవుతూ ఈ రిమైనింగ్ 3 years అయినా సస్టైనిటీ కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగారు అనుకో, అపోహలు మోయకుండా ఉంటారు కదా. అంటే చాలా కష్టం. ఇదే వేవ్ లెంత్తో కంటిన్యూ అయితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్ట్రాటజికల్ పీపుల్ అమ్మా. వాళ్ళు ఎంత స్ట్రాటజీ యూజ్ చేస్తారో చూడు. ఒకసారి గవర్నమెంట్ ఇస్తున్నారు, వాళ్ళకి నచ్చపోతే 23 ఇచ్చారు. ఒకసారి గవర్నమెంట్ ఇచ్చారు థంబింగ్ మెజారిటీతో, నచ్చకపోతే 11 ఇచ్చారు. వీళ్ళకి 124 ఆయన మీద నచ్చక ఈయనకి ఇచ్చారు కదా. ఈయనతో ఇదే పర్ఫార్మెన్స్ ఉంటే 11 కన్నా తక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి ఆలోచించుకో. జనరలైజ్ చేసి మాట్లాడడం. 151 ఇవ్వడం అంటే పెద్ద విషయం, అమ్మ బాబాయ్ అనుకున్నాం. 124 ఇచ్చారు, అమ్మ బాబాయ్ అనుకున్నాం. కానీ దానికి పనితీరుకి ప్రతి నిమిషం ఇలా కొలుస్తున్నారు రోజు, ఇంచి తప్పున. ఈ ఇంచులో వాళ్ళకి తేడా వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? మరత పెట్టి కొడుతున్నారు 11. వీళ్ళ పరిస్థితి నేను కాదు, వాళ్ళు చేయించుకుని దిక్కుమాల సర్వేలే చెప్తున్నాయి. 20-30 కన్నా తోడుకుంటే రావట్లేదు సార్ మీకని. 31 సీట్లకి పరిమితం అవుతుందని చెప్తున్నారు. సో ఇవన్నీ ఎప్పటికొస్తాయి? ఇప్పుడు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, స్లిప్ టెస్ట్లు ఇవన్నీ బాగా రాయకుండా ఫైనల్ ఎగ్జామ్లో 100కి 100 మార్కులు వచ్చేది నీకు. ఈ స్లిప్ టెస్ట్ ఎందుకు పెడతారు? ఈ చాప్టర్ ఏది, దీని మీద ఈ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇది బాగా చదువుతున్నట్టు లేదని. అలాగే క్వార్టర్లీ ఎగ్జామ్ ఉంటుంది, ఏది దసరా పండగకి. ఎందుకు ఉంటుంది? ఒక 5 చాప్టర్లు చెప్పాం, ఈ క్వార్టర్లీ ఎలా చదివి వచ్చాడు అనేది దసరా పరీక్షలు. నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ ఉంటుంది, ఆల్మోస్ట్ హాఫ్ సిలబస్ పైన కంప్లీట్ చేస్తారు, 300 సిలబస్. ఇవన్నిటి మీద స్లిప్ టెస్ట్లు నెలలా పెడుతూ ఈ ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీరు మొత్తం సబ్జెక్ట్ మీద ఎంత అవగాహన ఉందో హాఫ్ ఇయర్లీ. ఇక్కడి నుంచి ఆడు నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్కి ఏముంది రిమైనింగ్ చాప్టర్లు చెప్పి ఆడికి ప్రిపరేషన్ స్టడీస్ చేసి ఇంత రాసి ఎగ్జామ్ రాస్తారు పిల్లలు. అప్పుడు ఏముంది? వీడికి మొదటి స్లిప్ టెస్ట్ నుంచి మార్కులు వస్తున్న వాడికి ఒకసారి చదివిన బొరలో ఉంటుంది కదా వాడికైనా, ఇంకోసారి రీకలెక్ట్ చేసుకోవడమే కదా. వీటిలన్నిటితో ఫైనల్ ఎగ్జామ్ పెడితే అది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, మెరిటరీ స్టూడెంట్ అని వస్తుంది. అంతేకాని అలా బీజేపీ గైడ్ తెస్తాను నారాయణ కోచింగ్ సెంటర్ నుంచి, ఇందులో 10 పరీక్షల్లో ఇందులో చదువుకుని రాసేస్తానంటే 40-50 మార్కులు పరిమితం చేస్తారు. ఇది ప్రభుత్వ పనితీరు. ప్రభుత్వ పనితీరు అంటే మొదటి రోజు నుంచి డెలివరబుల్స్ చూస్తూ ఉంటారు ప్రజలు. నాకు రేషన్ కరెక్ట్గా ఇచ్చారు లేదా, పెన్షన్ సరిగ్గా ఇచ్చారు లేదా, నాకు రోడ్లు సరిగ్గా వేసారు లేదా, నా స్ట్రీట్ లైట్ వెలుగుతుందా లేదా. దీనికి హరికథలు ఇలా నొక్కానుకో స్ట్రీట్ నెంబర్ 3లో 4th లైన్లో ఉన్న 2వ బొగ్గ వెలిగిందో లేదని చెప్పగలను. ఎవరికోవాలి కదా, ఆ బొగ్గ ఎలగట్లేదు ఈ రోజుకి. ఇలా 2వ బటన్ నొక్కితే ఇలాగ వెళ్తుంటారు, గొయ్యి ఉందా, గొయ్యి నిండా మట్టి వేసట్లేదు చెప్పగలను. చెప్పు మట్టి వేయలేదని చెప్తున్నావు నువ్వు కూడా. ఒకరు మట్టి వేయమని వాళ్ళు గొల్లెడుతున్నారు. ఇది కూడా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో వచ్చింది తూచ్చు. సో ఇట్లాంటివన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. లాస్ట్ డే తీసుకెళ్ళి మిఠాయి ఇస్తాం, పసుపు కుంకుమ ఇస్తాం, లేదంటే ఓటుకి 5,000 ఇస్తామంటే రేట్ చేస్తాడు. ఇన్నాళ్ళు మాకు ఎట్టో కదరా ఎవరు అని చెప్పి లాస్ట్కి ఏడు చేశారు, కర్రు కాల్చి వాత పెట్టారు. పసుపు కుంకుమ అందుకున్నారు లేదా లాస్ట్ టైం బ్రహ్మాండంగా అందుకుని ఏడు చేశారు, 23 స్థానాలు ఇచ్చారు. మర్చిపోతే ఎలాగే. సో ఇది ప్రభుత్వ పనితీరుకి ప్రజలు యాడ్ స్టిక్ పట్టుకుని ఉన్నప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్లో మీరు ఓన్లీ ఇక్కడ కూర్చొని ఓదరగొట్టుకుని 4 ముసలాలను సెట్ చేసి ఫీల్డింగ్ సెట్ చేసి బౌలింగ్ వేస్తామంటే
మీ ప్లేయర్ అయితేనే బౌలింగ్కి అయ్యి బాబోయ్ చంద్రబాబు గారు బౌలింగ్ చేస్తాడు, అయ్యి బాబోయ్ పవన్ కళ్యాణ్ బౌలింగ్ చేస్తాడు, అయ్యి బాబోయ్ మా పురంధేశ్వరం బౌలింగ్ చేస్తుంది, అయ్యి బాబోయ్ మా లోకేష్ బౌలింగ్ చేస్తాడు అని డౌట్ అయిపోతాడు భయంపడి. ఆడుతుంది ప్రజలు అనుకో, ఏ బౌలింగ్ అదే ఏమని ఫుల్ టాస్ ఏమని 6 కొడతామని చెప్పి 6 కొడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటే, చంద్రబాబు గారు అని ఒకటే, పవన్ కళ్యాణ్ ఒకటే, బీజేపీ అని ఒకటే, నరేంద్ర మోడీ అని ఒకటే, రాహుల్ గాంధీ అని ఒకటే. ప్రజలకి అలాగే నచ్చకపోతే నచ్చితే ఇక్కడ పెట్టుకుంటారు. నిన్న చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు సార్ ఎందుకు అంటే కోటి సంతకాల సేకరణ అంటే కోటి పైనే సంతకాల సేకరణ అయింది, గవర్నర్ని కలవడం జరిగింది, ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు దీని గురించి అవగాహన లేకుండానే మాట్లాడుతున్నారు, ఇదంతా చేస్తున్నారని మళ్ళీ ఒక వాదన తెరపైకి తీసుకొచ్చారు సార్. నిన్న మాట్లాడడం కూడా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందు మాట్లాడారు. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు సార్? నవ్వితే నవ్విపోదురుగాక అంటారు. అక్కడ నవ్వులు పాలవుతున్న ప్రభుత్వం కూడా ఆలోచించుకోవట్లేదు. నేను చిన్న మీకు లాజిక్ చెప్తాను దాంట్లో. నిన్న గవర్నర్కి సంపాదించిన సంతక సేకరణని 26 జిల్లాల నుంచి తీసుకొచ్చిన వ్యాన్లను తీసుకెళ్ళి 1,04,11,000 చిల్లర సబ్మిట్ చేస్తూ ఇది కోర్టుకు కూడా ప్యారల్గా సబ్మిట్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ డిజిటలైజేషన్ చేసేసారు సంతకాలు ప్రతి నియోజకవర్గంలో. 175 నియోజకవర్గాల్లో సంతక సేకరణ డిజిటలైజేషన్ ఇది. బేసిక్ ఏంటి, మనం ఒక న్యాయస్థానం కానీ లేదా గవర్నర్ని కలిసినప్పుడు కానీ ప్రాథమికంగా చెప్పేది ఏంటి, 1/4 పీపుల్ ఎలా డిసెంట్ తెలియజేస్తున్నారు అన్నది కదా. ఇది మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పేది. 1/4 పీపుల్ డిసెంట్ తెలియజేస్తుంది అనేది గవర్నర్ వ్యవస్థ ఏం చేస్తుంది, గౌరవ న్యాయస్థానం ఏం ప్రతిస్పందిస్తారు అన్నదే మనకు ఉన్న ఆన్సర్. ప్రభుత్వ ప్రతిస్పందన అన్నది తథ్యం. మేము పంతానికి పోయి పాపనకి అంటామంటే కుదరదు, కనండి కానీ పెంచి దేవుడు అన్నది ప్రశ్న కింద మిగులుతుంది. ఎందుకంటే 2 ఏళ్ళ పాటు మేము జీతాలు ఇచ్చేస్తాం, ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది, ప్రభుత్వ స్థలంలో ప్రైవేటుడికి కాలేజీ కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాం, సీట్లు ఆడి రేట్లు వేరేగా ఉంటాయి, 210 బెడ్లు ఏమో ప్రైవేటు వేసుకుంటాడు, 420 బెడ్లు గవర్నమెంట్ వేస్తుంది. మీకు వచ్చిన కష్టం ఏంటి, కట్టుకోమని వీళ్ళు రమేష్ హాస్పిటల్లోనో లేకపోతే నారాయణనో లేకపోతే కృష్ణయ్యనో బోరయ్యనో అందరిని తీసుకొచ్చి వాళ్ళకి ల్యాండ్ మీరు అందరికీ 99 పైసలు ఏదైనా పెట్టడం అలవాటే కదా, వాళ్ళు ఏదైనా పెట్టి ఒకటి కట్టమనండి హాస్పిటల్, కట్టుకుని వాళ్ళు ఏడుస్తారు. మాకేందుకు తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ మళ్ళీ దాంట్లో క్లాజులు ఇప్పుడు కట్టిన 7కి కాదు కానీ 10కని ఒకటి చెప్తాడు. రెండోది ఇవన్నీ ఒకే అయితే నాకు ఆ కేంద్ర ప్రభుత్వం గుడ్డుగూరానికి ఫలితం అవుతుందా, 139.50 లక్షలు ఇచ్చారు ఒక్కొక్క హాస్పిటల్కి అని అగ్రిగేట్ కట్టుకుని ఒకటే హాస్పిటల్కి ఇచ్చారు ఇప్పటికి సో ఫార్. మిగిలిన ఖర్చుకి 7 హాస్పిటల్ కళ్ళ ముందు కంప్లీట్గా కనపడ్డాయి కదా. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వకుండా ఎవడన్నా కదా, ఎవడన్నా పెట్టగలరా హాస్పిటల్? తెలంగాణకి 4-5 ఇచ్చారు ముక్కుతో మూలుగుతో, మనకి అట్లీస్ట్ 17 ఇచ్చారు కదా. ఇదంతా ఎందుకు? మహానుభావుడు వాజ్పేయి గారు చెప్పిన మాట ఏంటి, విద్య వైద్య ఆరోగ్యం తప్ప ఇంకేంటి ఫ్రీ ఇవ్వద్దన్నారు. ఈ మూడింటి మీద ఈ ప్రభుత్వంలో శస్త్రశుద్ధి ఏమైనా ఏడుస్తుందా? ఎప్పుడు వాజ్పేయి గారు చెప్పారు విద్య వైద్య ఆరోగ్యం అన్న దాని మీద? ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు కదా దాన్ని మొదలెట్టింది ఆరోగ్యశ్రీ అనేది. రైతు బంధు పథకం వాళ్ళు తెగేసుకుని పొగేసుకుని ఇచ్చేతనం మేము దేశం అంతా ఉన్న రైతులందరికీ చెప్తున్నారు. దీనికన్నా ముందు ఫస్ట్ కేసీఆర్ గారు ఇనిషియేట్ చేసి ఇచ్చారు కదా. ఏదైనా అదే ఒకటి పద్ధతి పాడు ఏడిసిందా? ఉన్నది ఆరోగ్యశ్రీని తగలబెట్టి ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చిస్తామంటారు. ఆయుష్మాన్ భారత్లో ఎన్ని వ్యాధులు కవర్ అవుతాయి, ఆరోగ్యశ్రీలు ఎన్ని కవర్ అవుతాయి, ఇవన్నిటి మీదే కదా 2 రాష్ట్రాలు రాగానే రేవంత్ రెడ్డి గారు 25 లక్షలకు పెంచారు మినిమం స్లాబ్ని మ్యాక్సిమం చేసి, ఎన్నో సర్వీసెస్ దాంట్లో ప్రొవైడ్ అయ్యాక. అక్కడ ఉన్నదానికి బిల్లులు కట్టండి బాబు అంటే బాలకృష్ణకి అయితే బిల్లు ఎట్టుకెళ్ళిపోతాడట, మిగిలిన హాస్పిటల్కి కట్టరట. ఇదేంటిది? ఇవన్నీ మీరు గమనిస్తూ ఒకసారి వైద్య కళాశాలల మీద కానీ ప్రజల ఆరోగ్య పరిరక్షణకి ఆసుపత్రుల మీద కానీ ప్రభుత్వ చిత్తశుద్ధి గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏర్పాటు చేసింది. ఏమనంటే అంబులెన్సులు అరవిందోడు వాళ్ళ సొట్టపడికి ఇచ్చాడు. రాగండ్రా బై, ఇంతకన్నా ఫస్ట్ ఆరోగ్యశ్రీ అనేది ప్రవేశపెట్టిన కొత్తలోనే రాజశేఖర రెడ్డి గారు సత్యం రామలింగరాజుకి దాని మీద చూసుకోండి సత్యం అని రాసి ఉండేది. 108 అంబులెన్స్ 104 ఉంది. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వమే అలా రోడ్డు జెండా ఊపడి జగన్మోహన్ రెడ్డి మొత్తం అంబులెన్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని ఒక పక్క బీజేపీ వాడు అంటాడు. మరి డీజిల్ ఎవడు కొట్టిస్తాడు? వారమైంది ఓడుతానో లేకపోతే సత్యం ఓడుతానో ఇంకొడుతానో మైటాస్ ఓడుతానో లేకపోతే ఇంకొక హెటర్ ఓడుతానో టైప్ పెట్టుకుంటాను కదా డీజిల్ కొట్టేది. ఇప్పుడు ఇటు అరవింద్ మీకు నచ్చదు, ఇంకొన్ని స్పాన్సర్ తెచ్చి పెట్టండి. దాంట్లో కొయ్యి అని తిరిగే అంబులెన్స్లకి డీజిల్ లేక అరకులో ఒక దగ్గర హాస్పిటల్లో అలా మూలపడి ఉందని మీరే చూపిస్తారు. పక్కన ఇక్కడ కెరసాల బంక్ కూడా పెట్రోల్ బంక్ కూడా పౌడర్ డబ్బా రాసినోడు కూడా వార్త చూపిస్తారు. కానీ డీజిల్ కొట్టేసిన అరవింద్ అటోడితో టైప్ పెట్టుకున్నది మాత్రం ఇది ఒప్పుకోరు. అరే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అనుబంధ విభాగాలను కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ మెడిప్లస్ ఎక్కడో చూడు ఓ బోర్డు ఎడతాడు 30% డిస్కౌంట్కి నేను మెడిసిన్స్ ఇస్తాను అని తీసుకెళ్ళి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాల్ పెట్టించి ఎడతా. అలాంటివి చేయరు. అపోలోడు నేను ప్రతాప్ రెడ్డి కనిపెట్టిన వాటిలన్నిటికీ తక్కువ రేటుకి టెంట్ వేసి అమ్ముతుంటాడు అపోలో ముందున. ఆయన తీసుకొచ్చి అడిపెట్టి ఎవడు కాదంటాడు.
వెళ్ళి మనకి బేగం బజార్లో మెడికల్ షాపులు అన్నీ ఉంటాయి, హోల్సేల్ రేట్లకే సరసమైన ధరల్లో మెడిసిన్స్ అమ్ముతారు. వాళ్ళు తీసుకొచ్చి 10 మందిని పెట్టు. కేంద్ర ప్రభుత్వం ఒకటి ఉంది, ఏంటది అనేది జనరిక్ మెడిసిన్, అదో షాప్ పెట్టి అక్కడ నువ్వే రాస్తావు కదా మందులు. ఆడితో టైప్ పెట్టుకో, నీకు ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ పెట్టక స్టాల్కి ఎంత ఛార్జ్ చేస్తారు కదా, వాళ్ళు నెలలు రద్దీ తీసుకో. గవర్నమెంట్ హాస్పిటల్ అలాంటివి ప్రైవేటైజ్ చేసి వాటి మీద ఫోకస్ చేసి మేము ఇలా పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ స్థలంలో ఓ మెడికల్ షాప్ వాడికి ఇచ్చాం, అయితే అంబులెన్స్ వాడికి అరబిందో వాడో లేకపోతే వెంకయ్యో పొల్లయ్యతో స్పాన్సర్షిప్ ఇప్పిస్తున్నాం. ఇవి మాట్లాడితే బాగుంటుంది. ఎక్విప్మెంట్లు ఎవడు కొంటాడట. మరి కడపలో రిమ్స్లో అదేంటిది పులివెందుల్లో పెట్టిన సామాన్ అంతా ఇచ్చుకొచ్చారు కదా గుంటూరు మెడికల్కి. మరి అంత సోఫిస్టికేట్ ఎక్విప్మెంట్ గుంటూరు కాలేజ్కి ఎందుకు కొనలేదు? అంటే కొత్త మెడికల్ కాలేజీకి ఏ ఎక్విప్మెంట్స్ వచ్చాయో ఈ లైన్లో గుంటూరు మెడికల్ కాలేజీని సోఫిస్టికేటెడ్ చేసామని చెప్పుకోవడానికి. అంటే నా పళ్ళు పీకి ఇంకోటి పళ్ళు పెట్టడం కాదురా బాబా, పళ్ళు ఊడిపోయినడికి పళ్ళు కట్టించమన్నారు. అంటే నా పళ్ళు పీక మీద కాదు కదా. సో దీని మీద నేను జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి నిరసన తెలియజేస్తూ ప్రజల డిసెంట్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళాడు. సో దీంట్లో ఈ కార్యక్రమంలో ఏమవుతుంది, రేపు పొద్దున ఎవడన్నా పిచ్చి పిచ్చి చేసేసి దీన్ని ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటే, ఎవడైనా తీసుకుని సరదా పడి అనుకుంటే, ఇది ప్రభుత్వ స్థలం, ప్రభుత్వం ల్యాండ్లోనే పెట్టవచ్చు, లేదా దాన్ని ఎక్వైర్ చేసిన దానికి విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వాళ్ళు ఇచ్చిన డబ్బులో మన రాష్ట్ర డబ్బులతోనో దానికి అట్లీస్ట్ పునాదులు, ఒక ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, ఈ 17 మెడికల్ కాలేజీలకి ఒక పని అయితే కనబడుతుంది కదా. అలాగే ఖాళీ ల్యాండ్లో ఇప్పుడు అమరావతిలో కంపలు కొట్టుకోవడానికి నీళ్ళు తోడడానికి చేయట్లేదు కదా, ఏదో పని చేసి కనబడ్డాడు కదా స్లాబ్ లెవెల్కో ఫస్ట్ ల్యాబ్కోను. అది కాదట. దాంతోపాటు ఎన్ని అనుబంధ విభాగాలు వస్తున్నాయి, ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుంది, ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది. ఏ ఫారెన్లో చదువుకున్న పిల్లలు ఇథియోపియా వెళ్ళాడండి, మా వాడు ఉక్రెయిన్లో చదువుకుంటుంటే భయపడిపోయాడండి, లోకేష్ గారికి విమానం ఉండి తీసుకొచ్చారండి. మాకెందుకు ఎరకథలు, ఆ గుంట కళ్ళ మంది చదువుతారు కదా కాలేజీలో డొనేషన్ సీట్లు ఇచ్చి. తమాషాలా ఇవన్నీ చేయలేరాపటి, ఇవన్నీ ఎవరు చేయాలా? ప్రభుత్వ పరంగా. ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఎందుకు నడిపిస్తుంది? జనాలకి రక్షణ కల్పించడానికి. ఆర్టీసీ బస్సులు ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి, ప్రైవేట్ బస్సులు ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి క్యాలిక్యులేట్ చేయి. పీపీపీ పద్ధతిలో రోడ్లు వేసారండి. చంద్రబాబు గారు చెప్తాను ఏనండి, విమానయాన సంస్థలు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాం కదా. విమానంలో ఎవడ ఎక్కుతాడు, ఒళ్ళు కొవ్వెక్కినోడు ఎక్కుతాడు, సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు కదా సార్. లేదు కదా. మన ఇండిగో ఎంత గడ్డెట్టాడు చూసారు కదా. ఇదే పరిస్థితి పీపీపీ రోడ్లు. 20 సంవత్సరాలు టోల్ వసూలు చేయండి అంటే 25 సంవత్సరాలు బట్టి ఇంకా టోల్ తీసేస్తాను మనకి. ఎటు ఉంది, నీ కారు ఉంటేనే వెళ్తారు హైవేకి, లేకపోతే నీకు హైవేలో తిరగడం మీకేం పని? ఇవన్నీ మాట్లాడితే అసలు విషయాల కన్నా పనికిమాల చెత్త విషయాలు వీళ్ళకి. నేను పట్టిన కొందేలకి 3 కాళ్ళు అని చెప్పి ప్రజలందరూ ఇదే నమ్మండి అనడానికి ఈ దరిద్ర కొట్టేదోళ్ళు కూడా ఏళ్ళనాటి శనివారంలో దాపరించారు. నారాయణ జర్నలిస్ట్ ఆర్టిస్ట్ బ్యాచ్ వాళ్ళు. అదే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి ఇప్పుడు చూడు, ఆ కనిపించిన 4వ సింహం పోలీస్ వ్యవస్థలాగా ఆయన పట్టుకున్న కుందేళ్ళకు 3 ఉన్నాయి, కానీ 4వ కాలు వెనక దాచింది. అది 6,000 ఉన్న వాళ్ళు చూడలేదా? కథ ఇక్కడికి మారిపోతుంది చూడండి. 6,000 ఉన్న వాళ్ళు చూడలేదా? కాలుకి ఎక్స్ట్రా 1,000 ఉన్న వాళ్ళు చూడలేదా? దబాయింపు కార్యక్రమం. ఊరి ఆ కుందేలు 3వ కాలు 4వ కాలు ఏదరా అని మనం అడుగుతూ ఉంటాం, ఇది వదిలేస్తారు. ఇది చూడండి 6,000 ఉన్నాయి రితిక్ రోషన్కి. ఈ కథలకి దానికి ఏమైనా సెల్ ఉందా? అలాంటి పెట్ట కథలు చెప్తారు వాళ్ళు. దాని అన్నిటికీ నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, తోలు తీసేస్తాను నెక్స్ట్ గవర్నమెంట్ మారితే, క్షమాభిక్షలు ఉండవు ఓడికిను, మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసుకుందాం అంటే కుదరదు. ఇది పప్పు బేలాల్లో పనిచేద్దాం అన్నదానికి ప్రజల ఆస్తి. అది ప్రభుత్వం అన్నదానికి ఒక కస్టోడియన్గా పనిచేయడానికి మాత్రమే ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇస్తారు. 5 కాదు 10 ఏళ్ళు ఇస్తారు, 20 ఏళ్ళు ఇస్తారు, 30 ఏళ్ళు ఇస్తారు. కానీ 5 సంవత్సరాలు కస్టోడియన్గా నువ్వు చేసిన పనికొచ్చిన పని చెప్పమంటే, 1983 సంవత్సరంలో మహానుభావుడు రామారావు గారు పెట్టిన పార్టీకి ఈ రోజు 2025లో 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు గారు కానీ, 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన రామారావు గారు కానీ, తల్లి తోడు ప్రభుత్వ హాస్పిటల్ ఒకటి కడితే ఒట్టిల్లు. ప్రజలకు ఎందుకు అర్థం కావట్లేదు సార్? ఎందుకు అర్థం కాదు? ప్రభుత్వం లేకపోతే 1,04,00,000 మంది పైసలకి సంతకాలు ఎవరు పెడతారమ్మా? ఇప్పుడు నీకు హక్కు లేని అమ్మేస్తావా? ఎలా అమ్ముతావు? నీకు ఏ హక్కు ఉంది దాని మీద? నీ ఆయనలో వచ్చిన హాస్పిటల్. ఇప్పుడు నీ ట్రాక్ రికార్డ్ చూస్తే వచ్చిన గాడి నుంచి నిజాం షుగరు ఎన్ని హెచ్ఎంటి ఆల్విని ఏ దొరికితే అమ్మేసావు కదా. ఇంకా ఆఖరికి హాస్పిటల్ స్కూల్ కూడా వదలవా? చెడు సవాసాలు చేయకుండా నారాయణ సవాసం చెప్తే ఇలాగ ఉంటుంది. మొత్తం నాకు ఇచ్చి నీకు 10 ఇస్తాను, పావులు ఇస్తాను, 10 ఇస్తాను అంటే ఇలాగ ఉంటుంది. బంగారు బాతు గుడ్డు కదే, అది రోజుకు గుడ్డు ఎడితే నీకు నచ్చట్లే. కోసే బిర్యానీ ఉండేవాళ్ళ నువ్వు వండించుకొని నువ్వు తినేస్తున్నావు, మిగిలిన పరిస్థితి నేను గడి తినాలా? అపోలోకి వెళ్తే మాకు కిడ్నీ ఈ గడుపు నొప్పి వచ్చింది వెళ్తే కిడ్నీ అమ్మితే కానీ ట్రీట్మెంట్ అవ్వట్లేదు, అంతంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ ఇస్తారట, నుంచి జాగ్రత్తలు తెచ్చి కట్టాలి. మొన్న అనుగ్రహించారు నరేంద్ర మోడీ జీఎస్టీ తీసి దాని మీద 18%. ఇది కూడా చెప్పారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సామాన్యుడు పేదవాడు 5,000 ఖర్చు చేయలేడు రోజుకి, ప్రైవేటీకరణ అయితే 5,000 ఒక్క రోజులోనే అయిపోవాల్సి వస్తుంది.
దానికోసం అసలు ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ చేసిన తర్వాత ప్రభుత్వం ఎందుకు జీతాలు ఇవ్వాలి, ప్రభుత్వ డాక్టర్లు ఎందుకు ఉండాలని క్వశ్చన్ చేశారు. వీళ్ళేమో మేము ప్రభుత్వంతో పేరు పెడతాం చిన్నగా అని చెప్పేసి కూడా అది కూడా అంటున్నారు. సార్ దీన్ని ఎట్లా చూడాలి సార్? మరి నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్ ఎక్కువ నడిపితే చదివేస్తే ఉన్నమత పోయిందన్న సామెత ఉంటుంది. ఇప్పుడు చూడు, కొన్ని ఛానల్స్ ఏం చేస్తే మనం మాడింది ఒకటి ఉంటుంది, హెడ్డింగ్ ఒకటి పెడతారు. నువ్వు గమనించవు అది? అదే బుర్రాలకి అదే పని చేస్తుంది. ప్రభుత్వ హాస్పిటల్ నుంచి చిన్నది పెడతావా? కేజీ చిల్లు ఎవరు పెడతారు? కింగ్ జార్జ్ హాస్పిటల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుందో ఉండదు చూడు. రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళు, గుంటూరు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, తిరుపతి రిమ్స్, ఇవన్నీ ప్రైడ్. ఎయిమ్స్కి ధీటుగా రిమ్స్ అని తీసుకొచ్చారు, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని. మానాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు కట్టిన 3 హాస్పిటల్. ఏం చేస్తున్నారు? అర్థం పర్థం లేని పనికిమాల చెత్తను బుర్రకెత్తుకుని. వాళ్ళు బీజేపీ వాడు సత్య మినిస్టర్ అయినా, అరే ఇది మాయంలో ఎన్ని తిప్పలు పడితే ఈ కాలేజీలు వచ్చి ఉంటే మేము ఇచ్చినవే కదా, ఇది ప్రైవేట్ చేస్తామంటే వీళ్ళు చెప్పి కుంటిసాకేటి. ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ప్రైవేట్ చేస్తున్నారు కదా. ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఇచ్చామని. ఈ ఆయుష్మాన్ భారత్లో ప్రతి జిల్లాకి ఒక హాస్పిటల్ కావాలన్న కాన్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేసుకుంది. లేని జిల్లాల్లో ఇప్పుడు ఉన్న పార్టీ పరిధి మీద కట్టుకుంది. అలాంటి వాటికి ఏదైనా ప్రపోజల్ ఇచ్చుకుంటే అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ గ్రౌండ్ ఎగ్జిక్యూట్ అవుతున్న వాటిని పట్టుకొని పీపీపీ పద్ధతులు అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ లాగే నువ్వేమైనా ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ నేర్చుకున్న బ్యాచ్లా మీరు? ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చినప్పుడు ఇంగ్లీష్ అర్థం తెలుసా నీకు? ర్యాపిడెక్స్ కోర్స్ ఎవడో నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పుతాడు కదా, అవతల మాట్లాడింది అర్థం చేసుకోవడం నేర్పడు. అలా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం డైరెక్షన్స్ ఇస్తున్నారో, ఎలాంటి ప్రపోజల్స్ ఇస్తున్నారో అన్నిటికీ ఒకటే మంత్రం అంటే ఎట్లా వద్దు? సో వీటికి తలా తోక లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఇసుక విధానం, ప్రభుత్వ విధానం ఒక్కొక్కడు నేను ఫ్రీ ఇస్తానంటాడు. ఒకడు ఓసారి వచ్చిన తర్వాత ఇసుక మీద ఆదాయ వనరు క్రియేట్ చేస్తానంటాడు. రాజశేఖర రెడ్డి గారి ఆయనలో ఇసుక మీద ఆదాయ వనరు క్రియేట్ చేసిన తర్వాత స్కూల్ అప్లిఫ్ట్మెంట్ స్టార్ట్ అయింది. 2 జడ్పీ చైర్మన్, ఒకరు కార్మల్ నాగేశ్వరరావు గారు ఒకరు, ఇంకో ఆయన పేరేంటి రాజమండ్రి బుచ్చేశ్వర్ గారు, మీరు ఆయన పేరు మర్చిపోతుంటాను ఎప్పుడు. వీళ్ళు చేసిన పనులకి దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ గోదావరి ఇసుక నుంచి వచ్చింది. దాంట్లో స్కూల్లో బెంచీలు వేయడం, స్కూల్కి కాస్త పనికొచ్చిన పనులు పెట్టడం, ఇలాంటివన్నీ జరిగాయి. అదే కాన్సెప్ట్ ఇప్పుడు నాడు నేడు స్కూల్ పరివర్తన, ఇసుక మీద వచ్చిన రెవెన్యూలు ఇట్లతోనే కదా. మీరే చెప్తున్నారు ఒక పక్కన. బ్రెవరేజ్ కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చిన అప్పులు ఆయనే చెప్పారు, 17,000 పైచీలకి 20,000 కోట్ల అప్పు తీసుకొస్తే 15,000 పైచీలకి సంక్షేమానికి ఇచ్చారు, మిగిలిన తీసుకునేమో అసలుకి వడ్డీకి కట్టారని. లెక్క ఎక్కడికక్కడ ఎక్స్చెక్కర్కి పెట్టిన లెక్క టాలీ అవుతుంటే మీరేమైనా చెప్పగలరా? అట్లా లెక్క 2,79,000 కోట్ల అప్పు తీసుకొచ్చి పెట్టారు. ఇవి ప్రజాబాహుళ్యంలో ప్రశ్నిస్తుంది, సమాధానం లేక కలుదాయిన కోతులా గెంతుంటే ఎవడేది చేస్తారు? అరే మేము ఎక్కడ అడిగామంటే ఇది అడిగితే అది చెప్తారు, అది అడిగితే ఇది చెప్తారు. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ప్రజల యొక్క డిసెంట్ ఏమి కాకుండా తీసిపడేస్తుంటే ఎందుకు తీసిపడివలసి వస్తుంది? ఏ ప్రతిపద మీద తీసిపడివలసి వస్తుంది? ప్రజా ఆరోగ్యము, ప్రజా సంక్షేమం అనేది ప్రజలకు చేయవలసిన బాధ్యత ప్రజాప్రభుత్వాలు. అదే విస్మరిస్తాం, మాకు నచ్చింది మేము చేసుకుంటూ వెళ్తాం. మేము చెప్పిందే 5 ఏళ్ళు మేము మగటం లేని మహారాజులు అంటే మగటాలకు తిరిగిపోతున్నాయి. అది తెలుసుకోండి ఫస్ట్. ఇవాళ మీదే కాదంటలే, మీరు చెప్పింది వినాలి, మాకు తప్పట్లేదు. కానీ ఇది లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఇవాళకి ఇవాళ మీరు తీసుకుంటున్న చర్యలా, ప్రతి చర్యలా, వీటిని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసుకోకపోతే ఎట్లా? ఇది బేర్ ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలా? ప్రభుత్వం బాధ్యతని, ప్రజాహితాన్ని కోరుకొని దానికి అనుగుణంగా ముందుకెళ్ళాలి. అందుకని ఇంకెళ్ళి అంటే ఇదే ప్రెస్ మీట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు. అంటే అక్కడ ప్రెస్ వాళ్ళు వేసిన క్వశ్చన్ ఏంటంటే, రిషికొండది ఏదైతే ప్యాలెస్ ఉందో దాని గురించి కూడా మరి ఇట్లా అంటున్నారు, చాలా ఖర్చు చేసి కట్టారని చెప్పేసి మీ మీద ఇంకా ఉన్నా అంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అయిన విధానం ఎలా అనిపించింది సార్? ఇప్పుడు నిజం నిలకడ మీద తెలిసిన తర్వాత నిజం నిర్భయంగా చెప్పేవాడు దీనికి భయపడుతున్నాం. ఇప్పుడు గాలి కబుర్లు చెప్పి యనమల రామకృష్ణ గారు 14 లక్షలు, పయ్యాల కేశవ్ గారు 6,40,000, చంద్రబాబు గారు ఏమో 10 లక్షల కోట్లు అని చెప్పి 9,79,000 కోట్లు ప్రజెంటేషన్లు ఇచ్చి ఈ బుర్ర తక్కువ పేపర్లు వాళ్ళు ఇష్టం వచ్చాడు 15 లక్షలు 12 లక్షలు రాసేస్తుంటే వీటిని పట్టుకొని ఎవడు పడతాడు ఏది పడితే అది మాడుతుంటే లాస్ట్కి సమాధానం ఎవరికి చెప్పాలి? కావేరీ పోర్ట్లకి, బడ్జెట్లకి సమాధానం చెప్పాలి. అది తలతోక లేకుండా గవర్నర్తో కూడా అబద్ధం చెప్పించాం కాబట్టి మాకు చెల్లుబాటు అవుతుంది అనుకుంటే దిద్దుబాటు చర్యలు, సవరణ చర్యలు ఎప్పటికప్పుడు చేసుకోకపోతే వచ్చే ఉపద్రవాలు ఇలాగే ఉంటాయి. పోర్ట్లు కట్టేస్తున్నాం, పోర్ట్లకి ఎలా అవుతుంది అని చెప్తున్నారు కదా కబుర్లు. మన బడ్జెట్లో మీరు రూపాయి ఎలకేట్ చేశారు దానికని అడిగితే సమాధానం చెప్పరు, చేయలేదు. ఇప్పుడు రేపు ఉంటుంది, రేపు బడ్జెట్లో ఏ పోర్ట్లకి ఎంతంత డబ్బులు ఎలకేట్ చేశారు చెప్పమను, అప్పుడు మాడదాం. అవేవి చేయరు.
సేపు జగన్మోహన్ రెడ్డి మీద అలో లక్ష్మణ్ అని ఆడడం. ఆయన ప్రతి బడ్జెట్లోనూ రుషికొండ ప్యాలెస్కి ఎంత డబ్బులు అలకేట్ చేశాడు, గంగవరం పోర్టులకి వీటి పోర్టులకి ఎంత డబ్బులు అలకేట్ చేశాడు అన్నీ చెప్పగలరు ఆయన. ఫిష్ ల్యాండింగ్ సెంటర్కి ఎంత ఖర్చు పెట్టాడు, లేకపోతే ఫిషింగ్ హార్బర్లకి ఎంత ఖర్చు పెట్టాడు. 950 కిలోమీటర్ల పైచీలు కొన్ని కోస్టల్ ఏరియాలో ఒక్కొక్క కోస్టల్ జోన్కి ఏ జోన్కి ఎంతెంత ఖర్చు పెట్టాడు విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చెప్పగలుగుతాడు ఆయన. వీళ్ళు చెప్పను ఏది పడితే ఓ తలాతో లేని లెక్కలు పట్టుకొచ్చిన ఇండస్ట్రియలైజేషన్ ఎంత అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి కంపెనీలన్నీ పారిపోయింది. అది కట్రాయల్ కంపెనీ. అది ఎందుకు పోయింది? పక్కనాడు చెన్నై వాడు సబ్సిడైజ్డ్ రేట్లో మేము తీసుకుంటాం ఉండే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నాడు, పట్టుకుపోయారు. ఇక్కడికి వచ్చేసరికి విప్రోడు ఎవడు కాల్ సెంటర్ హెచ్ఎస్బీసీ వాడు పోయాడు. హెచ్ఎస్బీసీ తరలిపోయింది. హెచ్ఎస్బీసీ ఎందుకు తరలిపోతుంది? ఒక టెన్యూర్ ఇంత పీరియడ్ ఆఫ్ టైంకి నేను కాల్ సెంటర్ ఇక్కడ పెడతాను, ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నా. అవగాహన లేకుండా ప్రతి ఒక్కటి ఐటీ మినిస్టర్ లేకపోతే ఇలాగే ఉంటుంది. అట్లనే చూసుకుంటే సార్ ఇంతవరకు 18 నెలలు అయిపోయింది. మరి ఇంత విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అసలు ఆ బ్యాలెన్స్ గురించి దాంట్లో ఏం పెడదామని ఇంతవరకు ఆలోచన చేయలేకపోతున్నారు? ఆయన చెప్పాడు కదమ్మా, ఇది నేనైతే కట్టినాను, ఆయన కట్టింది నచ్చదు, ఏడు చేస్తాడు ఆయన. ఇంకా అంతే, అది వదిలేస్తారు. అలా వదిలేస్తే లాస్ట్ స్కేట్ అవుతుంది సినిమా. మలయాళం సినిమా చూపిస్తారు ప్రజలు. గుండు చెక్కేసేవాడు ఒక పక్కన పర్యాటక భవనం మీరే ఒప్పుకుంటున్నారు, ఒక పక్క వేల కోట్లలో తీరా చిత్రం 290 కోట్ల ఖర్చు అయింది. బడ్జెట్ ఫిగర్లు చూపిస్తున్నారు మీరే. పై వాళ్ళకి వేసి ఒక దానికి తాజాలతో మాడుతూ ఉంటున్నారు. ఏది నమ్మరు భయ్? ఒక అబద్ధం చెప్పండి, లేదు 10 నిజాలు చెప్పండి, లేదా 10 నిజాలు చెప్పి ఒకటి అబద్ధం చెప్పండి. కొంచెం అతుకు ఉంటుంది. అన్ని అతుకులు బొంతలు కొట్టుకుంటాం అతుకులు వేసుకుని అంటే ఎన్నాళ్ళు అతుకులు వేసుకుని కొడతారు. అది చూపెట్టినప్పుడు చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి పెళ్ళున నవ్వడం ఎప్పుడన్నా నవ్వుతాడు. అసలు అది చాలా ఘోరమైన పరిస్థితి అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పెచ్చులు పడినప్పుడు మాట్లాడినప్పుడు పెళ్ళి నవ్వుతారు. పెచ్చి ఎలా పడుతుంది పైనుంచి ఉదయం మూత పైకి నుంచి ఎలా పడుతుంది తెలుస్తుంది. అది కూడా చూపించలేకుండా ఆ పెచ్చట ఇలా పడితే ఎలాగ ఉంటుంది, చిత్రవదనం అవుతుంది. అలా చెప్తాండి జాగ్రత్త, చాలా ప్రమాదం అయిపోద్దట. ఇటు పీఓపి పెచ్చి పడిపోతేనా ప్రమాదం అంటే సింహాచలం గోడ పడింది చూసినానన్నా, అది అలా సావుల దాకా వస్తుంది. పీఓపి పెచ్చి పడితే అలా సెక్రటరేట్ వాళ్ళు చంద్రబాబు గారు మొదట్లో కట్టిన దానికి వర్షాలు నీళ్ళకిను పెచ్చులు పడిపోయినప్పుడు ఆడొకటి చచ్చిపోలే. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డిఎల్తో బ్రహ్మాండం పని చేసుకున్నారు. మీరు డిఎల్ ఇవ్వక అల్లాడిపోతుంటారు ఇప్పుడు. ఇవి కంపారిజన్స్ అంటే. అత్తు అలిక భవనాలకే ఇన్ని వేల కోట్లు తగలెట్టేసామని ఒక పక్కన బోని ఏడుపు, వాటి చేతకాంతానం ఉన్నది ప్రజలకు అర్థమైపోయింది. ఓ గుండె చెక్కేసాడు, చచ్చిపోయాడు. అంటే పర్యావరణ అనుమతులు అన్నిటితోనే కట్టాడు ఆయన. ఇంకా ఆయనకి ఇంకో ఎక్కడ ఉన్నారో ఇంకో ఎంతో ల్యాండ్ తీసుకోవచ్చు అందులో, కానీ అంత కూడా తీసుకోకుండా దానికి తగ్గట్టుగానే కట్టాడు ఆయన. అది కూడా చెప్పండి. ఎవరెవరు వస్తే ఎలా ఉండాలి, ఎవరెవరికి అది అలకట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఆయన క్లియర్గా చెప్తున్నారు. అది కూడా చేయలేని పరిస్థితి సార్. అదే అదేంటి యోగాంధ్రాకి 300 కోట్ల పైన ఖర్చు, 330 కోట్ల పనికిమాలిన దరిద్రాల కాలు ఖర్చు పెట్టిన లెక్కలు ఇంకెవరికి ఉండవు. ఇప్పుడు ఈ దరిద్రానికి తోడు ఈ కుళ్ళు ఐడియాలు ఇచ్చే సలహాదారులు ఉన్నారు నెత్తికి. వాళ్ళకి వేల కోట్లు ఏదైనా పోతున్నారు వాళ్ళకి ఒక్కరోజు ఖర్చు. ఒక్కరోజు దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కూడా సర్టిఫికెట్లు వచ్చాయి. నేను ఎప్పుడు ఆసనాలు వేసాను రా నడుస్తుండే ఒక్కొక్కడు వచ్చినాడు. దానివల్ల ఉపయోగం ఏంటి సార్? ఎమ్మిడి ఉపయోగం ఉండదు. ఆసనాలు వేస్తే ఏంటి ఉపయోగం వస్తుంది? అది కూడా ఒక్కరోజు ఆసనాలు నిజంగా వేసుకున్నాడు ఇంట్లో కూర్చుని ఆవిడ వస్తుండు ఆ శాపం మొత్తం వేసుకుని. ఈరోజు చూసుకుంటే రాజమండ్రికి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు వెళ్తున్నారు హెలికాప్టర్లో. వెరీ గుడ్, శబాష్. నూతన కార్యక్రమాలు ప్రారంభించడం, రాళ్ళు రప్పలు కొంకలెట్టమైనా ఏడు కార్యక్రమం వేస్తుంటారు. నేను ప్రారంభిస్తాను చెప్పు చూద్దాం. నూతన పనులు అని చెప్పారు సార్. శంకుస్థాపన అంటే ఏం చేస్తారు అంటే ఏంటి నూతన పనులు అనేది ఎవరు ఏం చెప్పట్లేదు సార్. నూతన కార్యక్రమాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొన్నొకవి ఇవన్నీ నేను చెప్తాను చూడు, కాలక్షేపం కార్యక్రమాలు. వాడు రిటైర్ అయినాడు చేసుకునే పనులు అవి. శంకుస్థాపన చేసాం, కొబ్బరికాయ కొట్టామంటే ఇంక ప్రపంచం తెరబడిపోతుందని అంతం చెప్తారు సాయంత్రం ఎలివేషన్స్. అదేటమ్మా నువ్వు హోమ్ మినిస్టర్ కదా ఇవన్నీ ఎందుకు మారుతావు అంటే నాకు ఇదే పనమ్మా, ఈ పనే మాడాలని చెప్తుంది. అంటే మినిస్టర్స్ స్పోక్స్ పర్సన్స్ అయిపోయారా సార్? వాళ్ళు మౌత్ పీస్ పర్సన్స్ అయిపోయారు. అభివృద్ధి ఇంతేనా? ఇంకా శంకుస్థాపన వరకు అభివృద్ధి అనేది చూపెడతారు. విజన్ 2047కి ఇచ్చారు కదా, ఇవాళ రాయడికి 2047 లోపల మన సచ్చి లోపల సారికా వెళ్ళి వస్తాయి. మరి ఇప్పుడు బ్రతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? బతకండి, ఎలాగైనా బతిక. సంక్షేమ ఇత్తనం అని చెప్పారు కదా, రాశారు కదా మంచి ప్రభుత్వం అని. అది చూసి తెరించడమే నీ పని నా పని. ఇంకేం జరిగిందంటే అసలు పీపీపీ మోడల్ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు, ప్రజల్ని మభ్య పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే మరి చిన్నది ప్రభుత్వ ఆసుపత్రి అని రాస్తాం, ఇలాంటివి ఎవరికి అర్థం కావు కదా, మడతకాజాలు అంటారు అట్లని. ఏదైనా స్ట్రైట్ లైన్లో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు చేయవలసిందో మడతెడతాం అంటే
అర్థమవుతుందా? నడుస్తున్నప్పుడు కాలు మండి వేస్తామని ఎవడని చెప్పాడు అనుకో, లేదా కర్రగా అడ్డు పెడతామని చెప్పాడు అనుకో, ఎవరికైనా అర్థం అవుతుందా? స్ట్రైట్గానే ఉంది కదా రోడ్డు, నాకెందుకు కర్ర అడ్డు పెడతారని వెళ్తూ ఉంటాం. సడన్గా తీసుకొచ్చాడు కారు అడ్డం పెట్టాడు అనుకో, ఇది నేను ఊహించలేదు చూసావా అని చంద్రబాబు గారు చెప్పారు అనుకో, అదేంటండి మీరు తిన్నంగా ఉంది కర్ర ఎందుకంటే అడ్డు పెట్టారని అడుగుతామా మనం? అది తెరి ముఖ్యమంత్రి నన్ను అడుగుతావా అన్నట్టుకుంది. ఏంటి సార్ మరి ఇప్పుడు ఇన్ని జరుగుతున్న ఇన్ని వాస్తవాలు కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి పుట్టుకతోనే కళ్ళిపోయి ఆ గాంధార ఏంటి కొడుకు చేసే పనికి మాల పనులు చూడవైతే అంటే నాకు నేను పతివ్రత్యం చాటుకోవాలి కాబట్టి అని కళ్ళకి గంతలు కట్టు కూర్చుంది. అక్కడ దుర్యోధన డేట్ చేసి చేస్తుంటే తెలుసుకుందా అమ్మాయి, వచ్చాను కాపాడడానికి ఇంకా ఒళ్ళంతా వజ్రం కూడా రాసింది. లాస్ట్కి ఏమైంది, కుక్క చోస వచ్చేటాడు. అవునా కదా? చేత మనం ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసింది చూస్తే కౌరవ సామ్రాజ్యం ఇవన్నీ చెప్తారు కదా. ధర్మం అన్నది ఎంత ఉంటుందంటే చాలా షార్ట్ స్టింట్ ఉంటుంది. కౌరవులు 100 సంవత్సరాలు పరిపాలించారు తెలుసా నీకు? ధర్మరాజు పరిపాలనలో చాలా షార్ట్ టర్మ్, 30 ఏళ్ళు తక్కువే అనుకుంటాను, 30 ఏళ్ళు 40 ఏళ్ళు పరిపాలించారు. కౌరవ సామ్రాజ్యం మాత్రం 100 సంవత్సరాలు. అంటే కష్టాలు చాలా రోజులు ఉంటాయి ప్రతి ఒక్కరికి, చాలా షార్ట్ స్టింట్. ఇప్పుడు చూడు ఆరోగ్యశ్రీ అన్నది ఉంది రాజశేఖర రెడ్డి గారు, ఉచిత కరెంట్ ఉంది, తరాలు తింటున్నాయి అవి. 2 డెకేడ్స్ బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య విషయంలో వాడికి కష్టమే రాలే. భగవంతుల్లా ప్రభుత్వం కాపాడుకుంటూనే వచ్చింది, ఏ ప్రభుత్వమైనా అని. ఆరోగ్యశ్రీ అన్న దాంతో ప్రజలకు భరోసా. రైతు నా కష్టమో నిష్ఠూరం ఉచిత కరెంటు. నువ్వు పునాదిట్టం చేస్తే శాశ్వత ప్రయోజనాలు అలా తథ్యం. ఈ కిరసనాల బంక్ కూడా చెప్పాడని దిక్కుమాల ఐడియాలు అది తీసి రామారావు తీసి రాజశేఖర రెడ్డిని తీసినప్పుడు నీ తెలివితేటలు ఏమి ఏడిసి అని తెలుసుకోవాలి ఫస్ట్. నాకు తెలివి లేక ఈ దరిద్రమా అని ఎప్పుడైతే గ్రహించగలుగుతారో చంద్రబాబు నాయుడు, ఆయన పని నల్లేరు మీద నడకైపోతుంది. దిక్కుమాల సలహాదారులందరికీ కళ్ళల్లో పాయింట్ బ్లాంక్లో కళ్ళు గుండెట్టి కాల్చేయాలి ఆయన. ఏట్రా ఈ దిక్కుమాల ఐడియా అని. ఎలాగో పేరు మార్చి చేస్తున్నాం కదా ప్రతిసారిను, అదే తీసిమని చెప్పడం ఏట్రా బుర్ర తక్కువ ఐడియా అని చెప్పగలగాలి. నేను నరేంద్ర మోడీకి సమకాలికుడిని, నేను సమాంతరంగా రాజకీయం చేసేంత నేపథ్యం ఉన్న దగ్గర ఈ ఆయుష్మాన్ భారత్లో కూలికి ఎట్టట్లేదు, మనోడు నిరంతరంగా ఉద్యోగం చేసే వాళ్ళకి వచ్చే జీతంతో ఈక్వలెంట్ ప్రపోజల్ ఇది ఆరోగ్యశ్రీ అన్నది. ఈ 2 మ్యాచ్ చేయగలిగితే చెయ్యి. రాష్ట్ర సామర్థ్యం రైతులకి ఏదో ఇస్తున్నాం అన్న దగ్గర 2 రాష్ట్రాలు కూడా రైతులకి మేము ఇవ్వాల్సింది కూడా యాడ్ చేసి ఇస్తున్నాం. ఇది రాష్ట్ర సామర్థ్యం, ఇవి మాడగలగాలి. అంతేకాని నరేంద్ర మోడీ భక్తులు అయిపోయాం కాబట్టి ఆయన ఇచ్చిందే మేము ఇచ్చేసి శంఖంలో పోసి తీర్థం అయిపోయింది కాబట్టి ప్రసాదం వచ్చింది ప్రజలకు అందరికీ అనుకుంటే భ్రమంలో బతుకుతున్నాను అర్థం. ఇంతకన్నా ఇంకెళ్ళి ఇంత జరుగుతున్నా ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం మిస్సింగ్. ఆ వ్యక్తి అసలు మాట్లాడట్లేదు, కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు. ఎవరైనా ఏపీ డిప్యూటీ సీఎం కనిపిస్తుండు కదా, కటింగ్ అది చేయించుకుని కళ్ళల్లో జుట్టు పడకుండా బాగా చూస్తున్నాడు, బాగా చెప్తున్నాడు. ఈ మధ్యన అన్ని శాఖల మీద అధ్యయనం చేసుకుంటున్నాడు. 15 ఏళ్ళు మేమే ఉంటామని చెప్తాడు. ఇంకేంటి చెప్పాలి అంతకన్నా? నిన్న కూడా చెప్పాడు లా అండ్ ఆర్డర్ బాగుండాలి ఆంధ్రప్రదేశ్లోని. ముఖ్యమంత్రి గారికి చెప్తున్నంత స్థాయికి వచ్చిన తర్వాత నాకు కనబట్టలేదు నీకు కనబట్టలేదు అంటే ఎలా కుదురుతుందమ్మా? వీటి మీద మాట్లాడాలి కదా సార్. లా అండ్ ఆర్డర్ ఒకటే కాదు, ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాల గురించి ఈ పీపీ ఇప్పుడు ఏదైతే ఇంత వ్యతిరేకత వచ్చింది, మరి దీని గురించి ఇవన్నీ మాట్లాడాలి కదా సార్. ఇది కదా మెయిన్ పాయింట్, ఇవన్నీ మాట్లాడాల్సింది. తను అన్నారు కదా ప్రశ్నించడానికి నన్ను గెలిపించానని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు అసలు ప్రజల సమస్యల్లో ఉన్నారంటే, ఆయన నియోజకవర్గంలోనే అన్ని సమస్యలు ఉన్నాయంటే ఇంతవరకు ఎక్కడ స్పందించలేదు సార్. స్పందన కరువైందని చెప్పు, ప్రతిస్పందనకు లోపించిందని చెప్పు, అంతకుమించి ఇంకేం లేదు. దేని మీద స్పందించాలో అక్కడ పెద్దలు పూజ్యులైన నరేంద్ర మోడీ గారు చెప్పాలి, ఇక్కడ గౌరవనీయులైన తండ్రి సమానులైన చంద్రబాబు గారు చెప్పాలి. వాటి మీద ఆయన స్పందిస్తాడు. అంతకుమించి స్వయం ప్రతిపత్తితో వెలగడానికి ఆయన సూర్యుడు కాదు, చంద్రుడు. సూర్యుడు ఓ చంద్రుడు అని ఒక పాట ఉంటుంది చూడు, ఈయన చంద్రుడు. అంటే పొద్దున్న సూర్యుడు ప్రకాశిస్తే చంద్రుడికి సాయంత్రం పొన్నం వెలుగు వస్తుంది. అంతకుమించి ఒరిజినల్గా వెలుగు లేనివాడు అని అర్థం. అంచేత ఏ మొహం పెట్టుకుని ఏం ప్రశ్నిస్తాడు? అమరావతి రైతులకు కష్టం వస్తే ప్రశ్నిస్తానన్నప్పుడు గుండు సొన్న ఇచ్చారు ఆయనకి, సొంత పెత్తనం నిలబెట్టి నిలబడినప్పుడు. నువ్వు ఇలాంటి ప్రశ్నలు చెత్త చెదరం అంటే నా దగ్గర రానే ఉన్నాయని చెప్పినప్పుడు నేను ప్రశ్నించాను డాడీ అని చెప్పి వచ్చాడు. ఏమైంది? ప్రశ్నించడానికి నోట్ మీద వేలేసుకొని సైలెన్స్ అంటాడు హెడ్ మాస్టర్. ఏడు చేస్తారు చిన్నపిల్లలు వేసి కూర్చుంటారు. అదేంటో నువ్వు పద్యం వచ్చి కదా చెప్పాను, నువ్వు పక్కడు గెలుతుండే అనుకో, సార్ ఇది నన్ను గెలుతుండే సార్ నాకు పద్యం వచ్చి నేను చెప్తానంటాడు. డిస్టర్బ్ చేస్తున్నాడు అంటే నేను పద్యం వచ్చి చెప్పాడు. చేత పద్యాలు అవి పాడడం నేపథ్యం అన్నీ ఉన్నాయనుకుని భ్రమిస్తే ఒరిజినల్గా పద్యాలు పాడడం రాదనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర సమస్యలు ఏంటి? పంచాయతీరాజ్ శాఖ నిధులు వస్తే తీసుకెళ్ళి మీ డబ్బులతో చెప్పులు పంచిరా, కరెంట్ వాళ్ళకి టూల్ కిట్లు, టప్పర్ వేర్ సామాన్లు లేవు, ఇవి చెప్తాను ఆయనకి.
అదేంటండి నాకు పంచాయతీరాజ్ శాఖ వచ్చిన నిధులు ఇట్లా ఉపాధి హామీ కింద 15 ఫైనాన్స్ కమిషన్ వచ్చింది, ఈ సంవత్సరం వీళ్ళకి సరిగ్గా ఖర్చు పెడితే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాయి కదా, అవన్నీ నీకెందుకు నోటి మీద వేసుకో, చెప్పులు పంచిరా, రబ్బర్ వేరు ఇచ్చిరా వీళ్ళకి, కరెంటు సామాన్లు, సేవా తత్పరత. ఊపిరి సినిమాలో చూడలేడు ఉద్యోగంకి వచ్చిన ఇంటర్వ్యూ ఉంటుంది చూడు, సేవా తత్పరతను ప్రదర్శిస్తుండు. అదే విషయం నిన్న చూసుకున్నట్టయితే వైసీపీ నేతలు ఎవరైతే మాజీ నేతలు ఉన్నారో వాళ్ళు అడిగారు, అప్పులు చేస్తున్నారు అంటున్నారు కదా, మరి దేనికోసం అప్పులు చేశారు, దేనికోసం ఖర్చు చేశారు అనేది ఒక క్లియర్ది చెప్తే మాకు కూడా అర్థమైతే ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంటే దాని మీద ఇంతవరకు ఏ ఒక్క ఏపీ మంత్రులు మాట్లాడలేదు, దాని మీద కూడా సైలెంట్ ఉన్నారు. ఇన్ని అవుతూనే ఉన్నాయి, ఎక్కడ వాళ్ళ ఒక్కటి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఉంటుంది చూసావా సార్, ఆఫ్టర్ 1 year కింగ్ అంటారు. అలా ఈ లేట్ చేసినా మేము పోలవరం కట్టేస్తాం, అమరావతి రాజధాని నిర్మించేస్తాం, ఇవన్నీ అలా చెప్తారు. ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 5 years, 10 ఏళ్ళు బట్టి అదే పొద్దు చూస్తున్నాం మనం. 12 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. ఇంకా అంతే కానీ మనం అలాగే కానీ మనం ఉండాలి. దీని మీద మాత్రం స్పందించారు, మాట్లాడారు. స్పందన అన్నది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్లకు ప్రతి మండే పెట్టిన కార్యక్రమం. వీళ్ళు దీని మీద వీళ్ళెందుకు స్పందిస్తారు? ఇది మా కూటమి ప్రభుత్వం, 164 స్థానాలు వచ్చిన ప్రభుత్వం, మేమెందుకు స్పందిస్తాం? అది ఈ లాజిక్. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి నచ్చడు కదా, ఆయన ఏడు చేసినా తప్పే కాబట్టి. స్పందన అన్న పదం కూడా మాలో కరువు అయిపోయింది తెలుసా. ఎందుకంటే స్పందన అన్నది కాపీ కొట్టేసాడు ఆయన. మాలో స్పందించే గుణాన్ని తీసుకెళ్ళి ఆ రోజు స్పందన కార్యక్రమం పెట్టాడు. ఇది ఇలా ట్రాన్స్ఫర్లు ఉంటాయి వాళ్ళ దగ్గర తలతోక లేకుండా, నీకు విని ఒప్పుకుంటే వాళ్ళు ప్రశ్నించు. పవన్ కళ్యాణ్ లెటర్ కదలే చెప్తాడు ఎట్లకైనా. మొత్తానికి మరి దీని మీద మీరేమంటారు సార్? నేనేం లేదు, మన దగ్గరికి ఎవరు వచ్చి విశ్లేషించమంటే ఇలా చెప్పేసి వెళ్ళిపోవడమే. అంతేగా నేనైతే ఏం చేయలేను. ఇంకా అంతేనా? ఇంకా ఎవరేం చేయలేము. ఉన్నన్ని రోజులు ఇలా ఉండాల్సిందే. ఎవడు సాగుకి ఎవడికి బాధ్యుడు, ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు. ఈ కోటి సంతకాల సేకరణ అది ముందుకే వెళ్ళే ఉంటుందా? మా వ్యవస్థల చేతిలో ఉంది. గవర్నర్ వ్యవస్థ ఏం చేస్తుందో రేపు న్యాయస్థానానికి ఎప్పుడు వచ్చేస్తాం, న్యాయస్థానంలో ప్రతిస్పందన చూడాలి తప్ప వాళ్ళ దగ్గర నుంచి చలనం లేనప్పుడు నేనేం చేయాలి, నువ్వేం చేయాలి. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం చేయగలడు? ప్రజా ఉద్యమాలు నిర్మించబడతాయి. ఆ నిర్మించబడిన దానికి సస్టైనిటీ ఉండి ముందుకెళ్తే లాంగ్ టర్మ్లో ప్రభుత్వం మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ పెట్టి చూపిస్తే అదేట్లేదంటే అలా బ్రహ్మానందం గడి వెంకటేష్ సినిమా ఉంటుంది చూడు, ఏం లేదు అరవకుండా దొంగతనంకి వెళ్తున్నాం అని చెప్పి ఆ గాజు బెంకులు ఉంటాయి, గాజు బెంకులు గుచ్చుకున్నాడు అరుస్తాడు బ్రహ్మానందం గడి, అబ్బా అనుకుని ఉప్పు అని వదుకొని పోతాడు, అంతకన్నా ఇంకేం లేదు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.